కొంతమందికి చింత తెచ్చిన పులుపు సావదు. ఆ పులుపుని సావగొట్టడానికే దేవుడు తిప్పేది. అర్థమైందా? కొన్నిసార్లు దేవుడు తిప్పలకు అప్పగించేది, కొన్నిసార్లు దేవుడు శ్రమకు అప్పగించేది, కొన్నిసార్లు దేవుడు నేను కష్టానికి అప్పగించేది. నీలో ఉన్న ఆ పులుపు కూడా చింత సావాలా? చెప్పాలా? ఆ పులుపు కూడా ఎంత దేవుడు ఎలగొడతాడంటే ఇంక నువ్వే నాకు దిక్కనే కాడికి తీసుకొస్తాడు దేవుడు. అప్పుడు కానీ నువ్వు దేవుని మీద ఆధారపడతావు. అప్పుడు కానీ నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడగలుగుతావు. నీకు విషయం తెలుసుకోలేదా? నువ్వు నలగగొట్టబడుతున్న కొలది బలమైన వ్యక్తిగా మారుతావు. దేవునికి స్తోత్రం. యోబు భక్తుడు అంటాడు కదా, నేను శోధించబడిన మీదట సువర్ణము వలె మార్చబడతాను, కనబడతాను. నేను శోధించబడిన మీదట సువర్ణములాగా కనబడతాను. చాలా మంది రోజు చిన్న సమస్య వస్తే చాలు, ఏంటో పాస్టర్ గారు నా లైఫ్ ఏం అర్థం కాకుండా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత మందిరానికి వస్తున్నా, ఎంత ఉపవాసం ఉన్నా, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థమే. నీకు అర్థం కావాల్సిన పని నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు. హల్లెలూయా. నీకు అర్థం కావాల్సిన పని నువ్వు దేవుని మీద ఏంటి? నమ్మకం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఒకానొక సమయంలో దేవుడు గమ్యానికి